వాలి. కులీనః సత్యసంపన్నః తేజస్వీ చరితవ్రతః రామః కరుణవేదీ చ ప్రజానాం చ హితరతః సానుక్రూపో మహోత్సాహः సమయజ్ఞో దృఢవ్రతः ఇతి ఏతత్ సర్వభూతాని కథయంతి యశో భువి. ఏమయ్యా రామచంద్ర, నిన్ను ఈ 10 లక్షణాలు, రాముడి యొక్క 10 లక్షణాలు పొగిడేశాడు. నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడని లోకం అంతా అనుకుంటారు. ఈ పిచ్చి పని చేసావేంటి నువ్వు? నయాం అన్యేన సంరబ్ధం ప్రమత్తం వేద్దం అపర్షి ఎతమే బుద్ధిరుత్పన్న బభూవ ఆదర్శనీతవా. నయాం అనేన సంరబ్ధం, నేను వేరే వాడితో యుద్ధం చేస్తున్నప్పుడు అప్రమత్తంగా లేనప్పుడు నువ్వు నన్ను చంపవు అని నేను అనుకున్నాను. ఎందుకంటే నీ యొక్క క్వాలిఫికేషన్స్, నీ యొక్క చరిత్ర, నీ యొక్క నిబద్ధత ఇవన్నీ చూసి నువ్వు అట్లా అన్యాయంగా నన్ను చంపవు అని నేను అనుకున్నాను. నేను ఇట్లాంటి పిచ్చి పని చేసావేంటి అని దాదాపుగా ప్రధానంగా ఒక 13 క్వశ్చన్లు వేశాడు అన్నమాట. వాల్మీకి రాశాడనమాట 13 క్వశ్చన్లు వాలి అడిగినట్లుగా. ఈ 13 క్వశ్చన్స్ సూటిగా ఎలాంటి ఇంటర్ప్రిటేషన్కి అవకాశం లేనట్టుగా ఎదురుగ్గా పైడేవన్నమాట క్వశ్చన్స్. నువ్వు అసలు నన్ను ఎందుకు కొట్టావు? నీకు నాకు విరోధి ఏముంది? నువ్వు నా రాజ్యంలో, నేను నీ రాజ్యంలో రాలేదు, నువ్వు నా రాజ్యంలోకి ఎందుకు వచ్చావు? నువ్వు తర్వాత అట్లా అప్రమత్తంగా ఉన్నవాడిని దండించాల్సిన వాడు నీ పక్కనే ఉన్నాడు, వాడిని దండించకుండా నన్ను ఎందుకు దండించావు? తర్వాత కనీసం నేనేదో పళ్ళు కందమూలాలు తినేవాడిని, నా మీద దండ ప్రయోగం ఏం చేశాను? తర్వాత ఇంకా అడిగాడన్నమాట, నా శరీరం తోలు వలుచుకొని నువ్వేమైనా వాడుకుందా అంటే అలాంటిది కుదరదు, నేను కోతిని, నా శరీరం కూడా మాంసం కూడా తినడానికి యోగ్యం కాదు, నీకు ఎట్లా చూసుకున్నా కానీ అసలు నువ్వు నాకు సంబంధమే లేదు. అదిగాక నువ్వు సీత కోసమే నువ్వు సుగ్రీవుడి వెనకాల తిరిగా అంటే అది నాకు చెప్తే అసలు రావణాసుడితో యుద్ధం చేయకుండానే నేను తీసుకొచ్చేసేవాడిని. ఇలా రకరకాల క్వశ్చన్లు వేశాడన్నమాట వాలి. రాముడి వంతు వచ్చింది. రాముడు సమాధానం చెప్పాలి. రాముడికి చాలా కష్టమైంది. ఈ క్వశ్చన్స్ అన్నీ డైరెక్ట్ క్వశ్చన్సే. సరే, రాముడు తన వాక్చాతుర్యం చూపించి తికమక ఆన్సర్లు పెట్టాడన్నమాట. పెడుతూ ప్రధానంగా ఒకటి మాత్రం స్ట్రైట్గా చెప్పాడన్నమాట. అస్యత్వం ధర్మాణస్య సుగ్రీవస్య మహాత్మనః రుమయ వర్తసి కామాత్ స్నుషాయం పాపకర్మ కృత్. దిస్ ఈస్ ఎ స్టేట్మెంట్ రాముడిచ్చింది. రాముడి అనుకున్నది వ్యాలిడ్గా ఉన్నది, రాముడి ఇంటర్ప్రిటేషన్ అదనమాట. ఏంటితే ఇది? అస్యత్వం ధర్మాణస్య, వాడు బతికున్నప్పుడే మీ తమ్ముడి భార్యని రుమయని వర్తసే కామాత్, నువ్వు కామంతో నువ్వు దగ్గర పెట్టుకున్నావు. నువ్వు స్నుషాయాం, ఆవిడ నీకు డాక్టర్ల లాంటిది అనమాట. ఇది పాప కర్మకృత్, ఇది పాపం నీకు, అందువల్ల పాపాన్ని నువ్వు అనుభవించావు. దీనికి వాలికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రాముడి యొక్క రూల్ అది. వాళ్ళు ఎదురు చెప్పుకోవడానికి టైము లేదు, అవకాశం లేదు. ఆవిడ ప్రవర్తిగా నేను బ్యాడ్గా ఏం ప్రవర్తించలేదు, ఇంట్లో ఉన్నదంతే. అది వాడు వదిలేసి వెళ్ళాడు కాబట్టి ఇంట్లో ఉన్నదే కాబట్టి నేను ఆవిడతో కామ కలాపాలు నేను చేయలేదు అని వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఆ టైం అక్కడ వాల్మీకి చెప్పలా. ఏది ఈయన రుమతో సంబంధం నడుపుతున్నాడని ఇక్కడ వాల్మీకి చెప్పలేదు. అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నదని మాత్రం చెప్పాడు అన్నమాట. కానీ అంతే, దట్ ఈస్ ద రూల్. అది రాముడి స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అనవసరంగా నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు, ఆవిడతో కామంతో నువ్వు పెట్టుకున్నావు అని చెప్పి అన్నాడు. ఇంకొకటి కూడా స్ట్రైట్ చెప్పాడు అన్నమాట. ప్రతిజ్ఞా చ మయా దత్త తథా వానర సన్నిధౌ ప్రతిజ్ఞాయ కర్తవ్యం
శాఖ్యామత్ విధీయ అనవేశితాం. ఇది మెయిన్ థింగ్. నేను మీ తమ్ముడికి ప్రతిజ్ఞ చేశాను. ప్రతిజ్ఞ పాలించడం అనేది నా కర్తవ్యం. దాంతో నీకు సంబంధం లేదు. ఇది నాకు మీ తమ్ముడికి ఉన్న అగ్రిమెంటు, బాండు. అది నేను ఎగ్జిక్యూట్ చేశాను, అంతే. ఏదన్నా ఒక అగ్రిమెంట్లో కనుక నేను వస్తే ఆ అగ్రిమెంట్ ఎగ్జిక్యూట్ చేయడం అనేది నా యొక్క నియమం. ఇక్కడ వాల్మీకి చెప్తాడన్నమాట. అప్పటికే వాలికి గొంతు ఎండిపోతుంది. 13 క్వశ్చన్లు వేశాడు. ఏం సమాధానం వచ్చింది? ఏవో రాముడు ఏవో రకరకాలు చెప్పాడు. తనక టైం అయిపోతుంది. ఇక వాలి బుద్ధి ఎలా అయిందంటే, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ దిస్ ఎనీ మోర్. ఇంకో క్షణంలో నేను చనిపోతున్నాను, ఎందుకు రాముడితో ఆర్గ్యుమెంట్ నాకు? అందువల్ల టాపిక్ వెంటనే ఇటు తిప్పాడన్నమాట వాలి. ఏం చెప్పాడు? పక్కన ఉన్న సుగ్రీవుడు వైపు తిరిగాడన్నమాట. యుగపద్వీత ముందు వాలి ఒప్పుకున్నట్టుగా అన్నాడు. రామా, నువ్వు చెప్పిందే రైటే, నువ్వు చేసిందే కరెక్టే, నేనే తప్పు, ఎందుకు వచ్చిన గొడవ? నువ్వే రైట్, నువ్వు చేసిందే రైట్, నువ్వే అంతకంటే గొప్పవాడు, ఇంకెవరు లేరు ఈ లోకల్లో అన్నాడు. అది సార్కాస్టికానో రియలానో అది అనవసరం. కానీ వాలి మైండ్ థాట్ ఏంటంటే, ఇప్పటి నుంచి ఈ ఉన్న లాస్ట్ 5 minutesలో హౌ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్, ఆ ధోరణిలోకి వచ్చేసాడు అన్నమాట వాలి. ఏమన్నాడు? యుగపద్విహితం తాత నమన్యే సుఖమావయో సౌహార్ద్యం భ్రాతృయుక్తం హి తదితం తాత నాణ్యథా. నిజంగా వాల్మీకి జోహార్లు అన్నమాట. ఇట్లాంటి అందమైన పద్యాలు ఇంత భావయుక్తంగా రాయటం అనేది వాల్మీకి చాలా జోహార్లు అన్నమాట. ఏమేశాడు? తాత యుగపద్విహితం తాత. నాన్న సుగ్రీవా అన్నాడు. నాన్న ఇక్కడ రారా. ఒక వాత్సల్యంతో తమ్ముని పిలిచాడన్నమాట. ఇక్కడ రారా. యుగపద్విహితం, మనిద్దరం కలిసి జీవించే భాగ్యం మన తల మీద లేదురా. సౌహార్దం భ్రాతృయుక్తం, నీతో కూడా జీవించి ఆనందించే యోగ్యం మన మీద లేదురా. అందువల్ల నాణ్యత, నువ్వే రకంగా, నువ్వు అనవసరంగా నన్ను ఇంకో రకంగా తప్పుగా అర్థం చేసుకోవద్దు, మన కర్మ అలా ఉంది. ఇంకో చోట అంటారనమాట, సమయం నా చేత బలవంతంగా ఇట్లాంటి పనులు చేయించి భవిష్యత్తులోకి నెట్టేసింది. అందువల్ల జరిగిందేదో జరిగింది, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు అని అక్కడ ఇంకా 4-5 శ్లోకాలు ఉన్నాయన్నమాట. అవన్నీ చాలా వేదాంతపరంగా చెప్తాడనమాట ఈ వాలి. తర్వాత చెప్పుకొచ్చేది ఏంటంటే, సరే నువ్వేదో వీడితో సావాసం పెట్టావు, రాముడితో, చాలా ప్రమాదకరం. వాడు నువ్వు ఏవైతే ఒప్పుకున్నావో ముందు వెనక ఆలోచించకుండా, నీ సొంత బుద్ధి ఉపయోగించకుండా ముందుగా రాముడికి ఏవైతే పనులు చేసి పెడతానో అవి చేసి పెట్టు, లేదంటే వాడు నిన్ను కూడా చంపుతాడు, అదొకటి చెప్తానమాట. తర్వాత ఈ తార చాలా గొప్ప లేడీ, ఆవిడ చెప్పినట్టు విను, ఆవిడ అన్ని రకాలుగా ఆలోచించగలదు, అందువల్ల నువ్వు ఆవిడ గీత గీసిన దానికి మాత్రం నువ్వు దాటద్దు, ఆవిడ చెప్పినట్టుగా ఫాలో అవ్వు అంటాడు. తర్వాత నా మీద కోపంతో నా కొడుకు మీద కోపం ద్వేషాలు చూపించద్దు, వాడిని జాగ్రత్తగా చూడు, తండ్రిలాగా నువ్వే చూడు, వాడిని పెంచు, నాకు వాడంటేనే చాలా ప్రీతి, నా గురించి నేను ఆలోచించను, తర్వాత తార గురించి నేను ఆలోచించను, నా బాధంతా వీడి మీదే, పిల్లవాడి మీద, వాడిని జాగ్రత్తగా చూడు అని రకాలుగా చెప్తాడనమాట. రాముడు ఏదైతే క్లూ ఇచ్చాడో ఆ క్లూని వాలిప్పుడు పట్టుకుంటున్నాడు అనమాట.
రాముడేమన్నాడు, ప్రతిజ్ఞాచ మయా దత్త తథా వానర సన్నిధౌ, నేను వానరుల యొక్క అందరి ముందు ప్రతిజ్ఞ చేశాను. నేను ఆ ప్రతిజ్ఞ పాలించడం కోసం నేను నిన్ను చంపాన్నాడు కదా. వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నాను అనమాట, నా పిల్లవాడు, వాణ్ణి కూడా నువ్వే జాగ్రత్తగా చూడాలి. ఈ సుగ్రీవుడు వాణ్ణి నిందించకుండా, కొట్టకుండా, వాణ్ణి ఏదో రకంగా జాగ్రత్తగా చూస్తా అని చెప్పి నాకు కాస్త ప్రతిజ్ఞ అని రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నమాట. రాముడు రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు వీడికి కాస్త మనసు కుదురుపడుతుంది. అమ్మా, రాముడు ప్రతిజ్ఞ చేస్తే నిలబెట్టుకునేటటువంటి వాడు కాబట్టి రాముడి ముందు నేను మా కొడుకు గురించి ప్రతిజ్ఞ చేయించాను, అందువల్ల బహుశా కొడుకు జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళు అని కాస్త తృప్తి పడతాడనమాట. తర్వాత వీడితో అంటాడు, సుగ్రీవుడితో, నాన్న, నేను చనిపోయే టైం వచ్చేసింది, నా మెడలో ఉన్న ఈ హారాన్ని నువ్వు తీసుకో, దీనిలో ఉదార శక్తి అనేటువంటి ఒక దేవత యొక్క శక్తి అన్నమాట దీనిలో ఉంటుంది. ఆవిడ అశుభమైనటువంటి వస్తువుల మీద ఉంటే ఆవిడ ఉండదు, ఎందుకంటే నేను కాసేపట్లో చనిపోతే నేను శవం అయిపోతాను, శవం మీద ఇట్లాంటి మంగళకరమైనటువంటి ఉండకూడదు, అవి తీసుకో, అది తీసేసుకో అంటుంది. అది తీసేసుకో అన్నది ఇక్కడ తార వినదనమాట. తర్వాత తార కాసేపు అయిన తర్వాత అంటుంది, అయ్యో, ఇక్కడ ఆ విలువైనటువంటి హారం ఉండాలి, కనిపించట్లేదే అంటుంది అనమాట. ఆ పోకడ మనకు చూస్తే అనిపిస్తుంది అంటే ఏవో అక్కడ శ్లోకాలు మిస్ అయినాయి, తర్వాత కొంత యాడ్ అయినట్టుగా అట్లా ఇట్లా, ఎందుకంటే ఆ నైస్ సీక్వెన్స్ లేదనమాట చదివేటప్పుడు. బట్ మనం ఇందాక అనుకున్నట్టుగా ఇన్ని వేల సంవత్సరాల చరిత్రలో కొన్ని మిస్ అవ్వటం, కొన్ని యాడ్ అవ్వటం సహజం. మనకి ఎసెన్స్ కావాలి కాబట్టి దట్స్ ఓకే, దట్స్ అండర్స్టాండబుల్, తప్పేం కాదు అది. స్టిల్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు దట్. అయితే వాలి చనిపోయిన తర్వాత తార 3 రకాల స్టేట్మెంట్లు ఇస్తుందన్నమాట. ఎప్పుడైతే వాలి పడిపోయాడు అని చెప్పి కొంతమంది వానరు అటు ఇటు పరిగెత్తుంటారు, అయ్యో వాలి చనిపోయాడు అని. వాలి దెబ్బ తగిలిందనగానే తార నోటి నుంచి వచ్చే ఫస్ట్ వర్డ్ ఇదనమాట, రాజ్యహేతు సచే భ్రాత భ్రాతృకూర్పేణ పాతిత రామేణ ప్రహితై రౌద్రై మార్గణై దురపాతిభిః. రాజ్యహేతు సచే భ్రాత, రాజ్యం కోసం తన అన్నయ్యని సుగ్రీవుడు రాముడి చేత చంపించాడు అని తార నోటి నుంచి ఠక్మని వస్తుందన్నమాట. అన్నిటికంటే ప్రమాణం తార యొక్క మాటలు కాబట్టి, ఎందుకంటే మనం అది జ్యోతిష్యంలోకి వెళ్దాం తర్వాత. తార యొక్క మాటలు ప్రమాణంగా తీసుకున్నప్పుడు క్లియర్గా తెలుస్తుంది సుగ్రీవుడికి రాజ్యాధికారం మీద మక్కువ వీటన్నిటికీ కారణమైంది అనేది క్లియర్గా తార యొక్క ఒపీనియన్ అనమాట. అదే నోటితో 2 కూడా చెప్తున్నాడు, వాలి గురించి చెప్తుందనమాట. సఖామీ భవ సుగ్రీవ రుమాం త్వాం ప్రతిపత్ససే భూభుక్ష్వరాజ్యం అనిదిగ్వహ శస్తో భ్రాత రిపుసత్తవా. వాలి, నువ్వు సుగ్రీవ రుమాం త్వాం ప్రతిపత్ససే, ఆ సుగ్రీవుడి యొక్క రుమని ఇంట్లో పెట్టుకోవడంతో నీకు ఈ దరిద్రం వచ్చింది, దాని యొక్క ఫలితమే నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వే గనక వాడు వెళ్ళిపోయేటప్పుడు ఇదిగో నువ్వు కాదు నీ భార్య కూడా తీసుకెళ్ళిపో అంటే నీకు ఈ స్థితి వచ్చేది కాదు, రాముడు కొట్టడానికి అవకాశం ఉండేది కాదు. ఇది సాధారణంగా మనం లోకల్లో గమనించేదన్నమాట. ఎవరు చూడలేదు కదా అని చెప్పి ఇంటి పక్కన ఉన్న స్థలాన్ని కబ్జా చేయడం, లేదంటే ఎవడో వస్తువు కదా అని తీసుకొని వాడుకోవటం, ఎవడు చూడలేదు కదా అని చెప్పి లంచాలు తీసుకోవటం, అవి చేయటం ఇవి చేయటం, ఇలాంటి అమంగళకరమైనటువంటి వస్తువులు కనుక నీ జీవితంలోకి ప్రవేశిస్తే తర్వాత దాని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందన్నమాట. అది వాలి గురించి తార చెప్తుంది. అదే చేత్తో రాముడి మీద కూడా నిందిస్తుంది అనమాట.
ఆస్థానే వాలినం హత్వా యుద్ధమానాం పరేణ చ న సంత్యప్యతి కాకుత్సయః కుర్వ సుగర్హితం. అస్థానే వాలినం, సరైన స్థానంలో వాలి లేనప్పుడు, యుద్ధమానాం పరేణ చ, వేరే ఒకటితో యుద్ధం చేస్తున్నప్పుడు, నసంత్యప్యతి కాకుత్సయః, ఈ కాకుత్సవంలో జన్మించినటువంటి రాముడికి చేసిన పని, చేసిన పని సగర్హితం, గర్హించదగ్గది. అంటే అన్అప్రిషియబుల్ థింగ్ రాముడు చేశాడు అని రాముడి మీద కూడా తన ఒపీనియన్ చెప్తుందన్నమాట. వాళ్ళు చనిపోతాడు. ఆ బాణం తీయంగానే వాలి చనిపోతాడు. వాలి దహన సంస్కారాలు చేసేటప్పుడు సుగ్రీవుడు చెలించిపోతాడు, ఒప్పుకుంటాడు. నేను అనవసరంగా చేశాను, ఇవన్నీ మా అన్నయ్య నన్ను ఎంతో గారాభంగా చూసుకున్నాడు, నేనే వాడి మీద కక్ష కట్టి ఈ పనులు చేయించాను, అందువల్ల ఈ చితిలో నేనే దూకి చచ్చిపోతాను, నాకు మరణం మంచిది, అంతకంటే కూడా, లేదంటే ఇట్ విల్ హాంట్ మీ వాట్ ఐ హ్యావ్ డన్ అని చెప్పి రిమోర్స్ చూపిస్తాడనమాట. సరే, అదేం లేదులే కానీ మిగతా పనులు చెయ్యి. రాముడు కాస్త వేదాంతం చెప్తారు అక్కడ, అది మనం వేదాంతంలో వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. రాముడు కాస్త వేదాంతం చెప్పి అందరినీ సర్దుకోమంటాడు. సాయంత్రం అప్పటికే మసక బారిపోయింది. త్వరగా పల్లకి తీసుకొచ్చి వీడిని శవాన్ని తీసుకెళ్ళి అప్పుడే దహన సంస్కారాలు చేస్తారు. తర్వాత వాళ్ళు అర్ఘ్యాలు అవి ఇచ్చేస్తారు. వాల్మీకి బాగా రాస్తాడన్నమాట. తడిగుడ్డలు అలాగే ఉన్నాయి. ఇది నీళ్ళలో అర్ఘ్యాలు ఇచ్చారు కాబట్టి ఆ ఒంటి మీద గుడ్డలు ఆరలేదు, బయటకు వచ్చారు. ఆంజనేయ స్వామి అన్నాడు, మనం అంగదుడిని పట్టాభిషేకం చేయాలి అన్నాడు. తార యథార్థంగా అంటుందన్నమాట, ఆంజనేయ నువ్వు ఆ మాట అంటానికి వీల్లేదు, ఇప్పుడు రాజు సుగ్రీవుడు, ఆయన ఇష్టం ఏది, మనం మాట్లాడటానికి ఏం లేదు, నువ్వేం మాట్లాడదంటాడు. అప్పుడు రాముడు కొంత కల్పించుకొని, లేదు సుగ్రీవుడు రాజ్యం చేయనియండి, అంగదుడు యువరాజు పట్టాభిషేకం అది జరుగుతుంది. తర్వాత ఈ 3 నెలలు వర్షాకాలం కాబట్టి సుగ్రీవ నువ్వు కాస్త అన్నం తిని కాస్త పడుకో, ఇది సీత అన్వేషించడానికి సమయం కాదు, ఇది నేను ఇక్కడే కొండల్లో అక్కడ ఉంటాను, అక్కడ నీళ్ళు అవి వసతులు బాగానే ఉంటాయి, నాకు తామరాకులు తామర పూలు అవన్నీ బాగానే ఉంటాయి, నేను అక్కడ ఉంటాను. సరే అని చెప్పి రాముడు వెళ్ళిపోతాడు, లక్ష్మణుడు వెళ్ళిపోతాడు. సుగ్రీవుడు ఇంటికి వెళ్ళి రాజ్యం చేసి మొదలుపెట్టి మళ్ళా తారతోనే శృంగారం సంసారం మొదలు పెడతాడనమాట. మనం అనుకుంటాం, అసలు ఈ వినాశనం మొత్తం మొదలుపెట్టింది నా భార్య రుమ లేకుండా నేను ఉండలేను అన్నావు. 5 నిమిషాల తర్వాత మళ్ళీ అదే కదా. వాల్మీకి దాన్ని అట్లా వదిలేస్తాడు, మనకి మిగతా విషయాలు మీరు ఆలోచించుకోండి అంటాడు. సరే, రుమ పేరు సోదిలోనే లేదనమాట. రుమ పేరు వాడుకున్నాడే కానీ జరిగిందంతా సుగ్రీవుడు తారతోనే అనమాట. ఆ తర్వాత కథ అయిపోయింది. మనం ప్రాథమిక స్థాయిలో దీన్ని అనాలిసిస్ చేద్దాం. దీనివల్ల మనకేంటి ఉపయోగం? ఈ పిచ్చి గొడవ, ఈ అక్రమ సంబంధాలు, లేదంటే సవ్యమైన సంబంధాలు, పరమ పవిత్రమైన రామాయణంలో ఈ యథవ గొడవ, తమ్ముడు అన్నయ్య వాళ్ళ భార్యలు వీళ్ళ గొడవ, అది ఇది, దీనివల్ల మనిషికి ఏమైనా ప్రయోజనం ఉందా? వాల్మీకి ఏం చెప్తున్నాడు దీనివల్ల మనం నేర్చుకోవడానికి అని మనం కొద్దిగా ఆలోచన చేద్దాం. ముఖ్యంగా చైల్డ్హుడ్ ట్రోమా,
ఈ అంగదుడు చిన్నప్పటి నుంచి ఇవి చూశాడు కదా, ఇది ఈ బాబాయి ఆ నాన్నని ఆ గృహలో పెట్టి తలుపులేసి రావడం అనేది. తనకు కష్టం వచ్చినప్పుడు ఈ అంగదుడు ఆంజనేయ స్వామితో వాళ్ళతో చెప్పి ఏడుస్తాడనమాట. భ్రాతృజ్యేష్ఠస్యయో భార్యాం జీవితో మహిషీం ప్రియాం ధర్మేణ మాతరం యస్తు స్వీకరోతి జుగుప్సితః కథం సధర్మం జానీతే మేన భ్రాత్ర మహాత్మనః. జ్యేష్ఠ పెద్దన్నయ్య అన్నయ్య యొక్క భార్యని అన్నయ్య బతికి ఉండగానే ఈ సుగ్రీవుడు ఈ కామకలాపాలతో చేశాడు. మాతరం మా అమ్మ. ఇది ఎంత జుగుప్సకరంగా ఉంది. ఇది మా నాన్న చనిపోయాడని తెలివైన దాని యొక్క ఆధారం ఏం లేకుండానే వచ్చి మా అమ్మతో ఈ సంసారం చేశాడు ఈ సుగ్రీవుడు. కథం సధర్మం, ఇది దీనిలో ధర్మం ఎక్కడుంది అసలు? ఇది జానీతే మేన భ్రాత మహాత్మన. సుగ్రీవుడిని నన్ను పొగడండి సుగ్రీవుడి జై అనమంటారు. దీనిలో న్యాయం ఎక్కడుందని కొడుకు అడుగుతాడు అన్నమాట. ఇది ఎప్పుడు తర్వాత. అది కాకుండా అంటాడు, యుద్ధాయ భవ్యుక్తేన బలస్య హిహితం ముఖం. తర్వాత అంటాడు, ఈ సుగ్రీవుడు లక్ష్మణ్ని బెదిరిస్తే వచ్చి ఈ పనికి ఒప్పుకున్నాడు కానీ లేదంటే అసలు వీడు రాముడు మొహం కూడా చూసేవాడు కాదు. వీడు యాక్చువల్గా రాజ్యపుత్ర ప్రతిష్టాస్య సగుణో నిర్గుణోపివ కథం శత్రుకులీనా మా సుగ్రీవో జీవిష్యతి. రాజ్యపుత్ర ప్రతిష్టాస్య, రాజుడైనటువంటి వాడు, రాజు కొడుకు, సగుణో నిర్గుణోపవ, వాడు బుద్ధివంతుడైనా బుద్ధి లేనివాడు అయినా వాడే రాజ్యానికి అధికారంగా ఉండాలి. మా నాన్న పోస్టులో నేనే ఉండాలి. అది నేను చిన్నవాడినో పెద్దవాడినో నాకు టాలెంట్ ఉందో లేదా అది అనవసరం. శత్రుకులీనమ్మా సుగ్రీవో జీవిష్యతి. ఈ సుగ్రీవుడికి నేను ఒక శత్రువుని, నన్ను ఎందుకు బతకనిస్తాడు? అది సత్యమో కాదో ఒక వేరే విషయం. సుగ్రీవుడి ప్రేమగానే చూడొచ్చు, కానీ పిల్లవాడి పెద్ద అయినప్పుడు వాడికి ఆ భయము, ఆ అభద్రత, ఆ యొక్క అది ఇట్ వాజ్ హాంటింగ్ అంగద. సరే, ఏ తర్వాతగా 3 ఎనాలిసిస్ చేద్దాం మనం. ఫస్ట్ ఏమన్నాడు? ఉపకారహితం ఉపకారఫలం మిత్రం వివంతం మే మహాకపే వాల్యంత వధిష్యామి తవ భార్యాపహారణం. రాముడు మొదట అనే స్టేట్మెంట్ అనమాట. మిత్రుడైనప్పుడు సహాయం అడగటం, సహాయం చేయటం అనేది రూల్. కాబట్టి నీకు సహాయం చేస్తాను నేను అన్నాడు. అయితే ఆ రూల్కి 2వ క్లాస్ ఏంటంటే, నువ్వు సహాయం చేయటం కాదు, నీకు అవసరమైనప్పుడు వాడి చేత నీ అవసరాన్ని చేయించగలిగేటటువంటి స్థాయి నీకు ఉండాలి. మామూలు మన లోకల్లో జరిగేది ఏంటంటే, నేను వాడికి ఎంతో సహాయం చేశానండి, నాకు అవసరమైన వచ్చినప్పుడు వాడు కనిపించకుండా పోయాడు, మొహం మాటేసుకున్నాడు. ఇది మనం సాధారణంగా వినేది. రాముడు ఏం చేశాడు? సహాయం చేశాడు. తన భార్యని వెతకమన్నప్పుడు సుగ్రీవుడి అడ్రస్ లేదు. వాడికి ఒకసారి ఆంజనేయ స్వామి చెప్తాడు, నువ్వు ఇంకా లక్ష్మణ్ణి వస్తున్నాడు, నువ్వు వెళ్ళి వాడిని లక్ష్మణ్ణి ముందుకు ఆహ్వానం చేయి, వాళ్ళు ఇచ్చిన మన గడువు మనం తీరిపోయింది, నువ్వు ఇంకా భోగలాసంలో ఉన్నావు అంటాడు. ఏం పట్టించుకోడు. ఇది సాధారణ చరిత్ర అన్నమాట, సాధారణంగా లోకంలో జరిగేది. ఇది వాల్మీకి చెప్తుంది అనమాట. నువ్వు ఒకరికి సహాయం చేసేటప్పుడు ఆ ఎదుటి వ్యక్తి చేత కూడా అవసరమైతే ముక్కు పిండి నీ పని నువ్వు చేయించగలిగేటటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. ఉంటేనే అలాంటి వాడితో సమాసం చేయి, అలాంటి వాడికి సహాయం చేయి. లేకుండా నువ్వంతా చేసి తర్వాత మ్యావ మ్యావ అని ప్రతి వాళ్ళతో పోయి చావటం,
నేను వాడికి అంత చేశాను, వాడు నాకు చేయలేదు, వీడు నాకు అంత చేశాడు, వాడు చేయలేదు. ఈ కబుర్లతో వల్ల ప్రయోజనం లేదు. మా అయితే దానం చేయి. వాడేదో నీకు అడిగాడు, ఏదో ఒక దానం చేస్తానని చెప్పి దానం చేయి. అంతేగాని ఫ్రెండ్షిప్ అనే వర్డ్ పెట్టద్దు. ఫ్రెండ్షిప్లో ఎట్లా ఉండాలంటే ఈక్వల్గా ఉండాలి. వాడికి నువ్వు చెయ్యాలి, వాడు నువ్వు చేస్తాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి. సహాయం లేనటువంటి ఫ్రెండ్షిప్పే లేనది, దాని మీనింగ్లెస్ అనమాట. నువ్వు వాడికి నీకు సహాయం చేస్తున్నావంటే నువ్వు వాడికి సహాయం చేస్తున్నావంటే ద కండిషన్ ఈజ్ దట్ నీకు అవసరమైనప్పుడు వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా వాడి చేత నువ్వు తిరిగి నీకు కావాల్సిన పని నువ్వు చేయించుకోగలిగితేనే ఆ సమస్య నిలబడుతుంది. లేదంటే అది శత్రుత్వం అవుతుంది అనమాట. అది పెయిన్ మిజరీకి. ఎందుకంటే ప్రతిసారి నువ్వు వెళ్ళి ప్రతి వాడితో చెప్తుంటావు అనమాట, నేను అంత చేశాను, వాడు నాకేం చేయలేదు, నాకు అంత చేశాడు. కాబట్టి అలాంటి అన్ఈక్వల్ ఫ్రెండ్షిప్ మాత్రం దిగద్దు. మొదట్లోనే అనుకున్నాం, మొదట్లో కనిపించే మాటలు చివరి దాకా ఉండవు అనమాట. మొదట్లో వాడు రకరకాలు చెప్తారనమాట, నేను అది, నేను ఇది, నేను అది అని. తీరా విషయంలోకి వస్తే అవేముండవు, అక్కడ ఉండవు. అందువల్ల ఇది మనం అనుకుంటాం, the best part of your person you will see only when you meet the first time. The worst part you will see when you are departing అని. సో చివరికి చెంచా కోసం కూడా కొట్టుకుంటారు అన్నమాట, వీళ్ళిద్దరు విడిపోతున్నారు అన్నప్పుడు. మన ఈ డైవర్స్లోను వాటిని చూస్తుంటాం అన్నమాట. ప్రేమ వీటిలో అయితే కనుక మొత్తం అన్ని రకాలైనటువంటి ప్రామిసెస్ అది ఇది ఉంటాయి. డైవర్స్ అయ్యేటప్పుడు ఏంటంటే బద్ధశత్రువులా కొట్టుకొని గుండు సూది దగ్గర కూడా సగం రావాలని కొట్టుకుంటారు. ఇది లోక సహజం. అందువల్ల ఇది తెలిసి నువ్వు ప్రవర్తించడం అనేది చాలా మంచిది. తర్వాత ఈ స్టేట్మెంట్ చూసారు రాముడిది, కర్షి ప్రతిజానే చ రామ దిర్నభిభాషతే. రాముడు ఒక మాట అన్నా అంటే ఇంకో రెండో మాట మాట్లాడే ప్రసక్తే లేదు. ఇది రాముడికి చెల్లుతుంది, రాముడికే ఇబ్బందికరమైందనమాట. ఇది నేను మాట అన్నానండి, ఇక మాట అంతే, ఇక దానికి వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు, రెండో మాట చెప్పేది లేదు, దాని మీద నేను నిలబడతాను. ఇది వినటానికి బాగుంటుంది, కానీ ప్రాక్టికల్గా అయితే ఇది చాలా ఇబ్బంది లేదు, రాముడికే ఇబ్బంది అయింది అది అనమాట. ఒకసారి రతన్ టాటాని ఇట్లాగే అడిగారు, ఏమండి మేము ఎక్కడో విన్నాం మీరు స్టేట్మెంట్ అన్నట్ట, నేను అన్ని రైట్ పనులు చేయను, కానీ ఏ పని తీసుకున్నా కానీ నేను అది రైట్గా మారుస్తాను నేను అన్నట్ట, మీరు దాని వివరణ ఏదో చెప్పండి అన్నాడు. ఆయన అన్నాడు, ఇంతకంటే ఎరగెంట్ డైలాగ్ ఇంకోటి ఉండదు, అసలు నేను అలాంటిది అనలేదు, ఎవరో ఈ ఏఐతో సృష్టించారు, తర్వాత ఇక అది ప్రచారం చేయడంతో అది నిజమైంది, అలా ఏం ఉండదమ్మా, మనం తప్పు నిర్ణయాలు జరుగుతాయి, మంచి నిర్ణయాలు జరుగుతాయి, ఒక్కొక్కసారి మనం మంచి రకంగా ట్రై చేస్తాం కానీ అది ఫెయిల్ అయిపోతుంది, ఇక నేను ఏది పడితే అదే కరెక్ట్గా చేస్తాను అనేది అట్లా ఏం ఉండదమ్మా అని చెప్పి ఆయన వివరణ చెప్పాడు. అట్లాగే నేను ఒక మాట అన్నానంటే మాట మీదే నిలబడతాను, ఏదైనా సరే 6 100 అయినా 100 6 అయినా, ఇవన్నీ పొగరబోతు మాటలు అనమాట. మనిషి అనేది ఒకసారి ఒక సందర్భంలో మనం చెప్తాం, ఇల్లు 65 లక్షలు పెట్టి నేను కొంటానంటాం, తర్వాత నువ్వు నలుగురిని ఐదు అడిగిన తర్వాత అబ్బాయి 65 ఏం పని చేయదు అబ్బాయి, 50 లక్షలకే ఉంటావు, నేను మాట అన్నాను కాబట్టి 65 ఇస్తానంటే. అలాగే ఓ సందర్భంలో ఓ పని చేస్తానంటాం, చేయలేకపోవచ్చు, అప్పుడు హుందాగా పోయి సారీ అండి మేము చేయలేకపోయామని. కాబట్టి మాటకు ముందు వెనక అనేది ఉద్దేశం కరెక్ట్గా ఉండాలి, కానీ మాట మీద అన్నాం కాబట్టి ఇక ఇంకో రకంగా నేను మాటకు క్వశ్చనే లేదంటే కనుక తప్పది లేదు. ఇక వాడితో తగాదా వచ్చింది, ఇక నేను వాడి జన్మలో ఇక వాడి మొహం నేను చూడను, ఏమిటది అనుకున్న వాళ్ళే 5 నిమిషాల్లో నాయనా సుగ్రీవా ఎందుకు ఇక్కడ రారాబ్బాయి అన్నాడు. ఈ మాట ఇంతకుముందే అన్నట్టయితే రెండోసారి కొట్టుకోవడానికి వచ్చినప్పుడు ఎరా సుగ్రీవ ఎందుకురా ఈ గొడవని అనవసరంగా అన్నట్టయితే సుగ్రీవుడు మెల్ట్ అయిపోయేవాడు. ఈ ఉదాహరణ కోకలలు అనమాట. ఎన్టీ రామారావు నాగేశ్వరరావు మధ్య ఇట్లాగే గొడవ ఉండేది, నీకు పాడిన పాటలు సింగర్ నాకు పాడటానికి వీలేదు, నీ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన సినిమా నా థియేటర్లో రావడానికి వీలేదు, ఈ రకంగా చెప్పి ఎన్టీ రామారావు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జీవితాన్ని
నానా కష్టాలు చెప్పాము, ఎందుకంటే నువ్వు వాడికి పాడుతున్నావు కాబట్టి నాకు పాడటానికి లేదు. అదే చివరిలో బ్రదర్, ఐ వాంట్ టు టాక్ టు యూ బ్రదర్, మన మధ్య ఏమన్నా భేదాలు ఉంటే తగ్గించుకోవాలి. ఈ మాట నువ్వు 10 సంవత్సరాల ముందు అన్నట్టయితే నువ్వు సంతోషంగా ఉండేవాడి, నీతో పాటు మిగతా వాళ్ళు కూడా సంతోషంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఈ అనవసరమైన ఈ బలం ప్రయోగించుకోవటం, వాడి ఇంటికి నాకు ఇంటికి పచ్చగడ్డేస్తే భగ్యం ఉంటుంది, వాడి మొహం మేము చూడని, వాడి శవం చూసినా కానీ శవమైనా కానీ నేను చూడని, ఇవి ఎన్నాళ్ళు నిలుస్తాయి? ఇవి అహంకారానికి లక్షణాలు అన్నమాట. సుగ్రీవుడు వాలి అనవసరంగా ఈ విషయంలో దెబ్బతిన్నారన్నమాట. పక్కన తార చెప్తూనే ఉందన్నమాట, ఎందుకు వాడి మీద అంత కక్ష కడతావు, వాడిని దగ్గర పెట్టుకో, నువ్వు ఇంత ధైర్యవంతుడిగా, నువ్వు ఇంత బలశాలి కాబట్టి వాడిని నిన్ను అపకారం చేయడం అనేది అసాధ్యం. లేదు, వాడికి ఏదో కొద్దిగా రాజ్యం ఇచ్చి ఆ సైడ్ నుంచి నువ్వు ఏలుకోరా అంటే అయిపోయేది అనమాట. కాబట్టి బంధువులతో శాశ్వత విరోధాలు అనేవి మంచిది కాదు. అవి చివరికి అవి దుఃఖాన్నే ఇస్తాయి అన్నమాట. మనం కొత్త క్షమించి వదిలేయాలన్నమాట. అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, వాడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకోటి, ఈ వాలితో ప్రాబ్లం ఏంటి చూసారంటే, తమ్ముడిని ప్రేమ, తమ్ముడు చచ్చిపోతాడేమో కొడితే అనే ప్రేమ ఉంటుందన్నమాట. అయితే ఆ ప్రేమను ఎప్పుడు వ్యక్తపరచలా. ఇది సాధారణంగా చాలామందిలో చూసేదన్నమాట. నీ మీద నాకెంత ప్రేమ ఉందో నీకేం తెలుసు అంటే, నువ్వు చెప్తే కదా తెలిసేది, నువ్వు చూస్తే కదా తెలిసేది, నువ్వు చేస్తే కదా తెలిసేది. నీ మనసులో ఉన్నది ఎవరికి కావాలి? నువ్వేం చెప్తున్నావు, ఏం అంటున్నావు, ఏం చేస్తున్నావు అనేది కదా. కాబట్టి ప్రేమ అనేది, లేదంటే వాత్సల్యం అనేది వ్యక్తం చేయాలి, చెప్పాలి, చూపించాలి. వాళ్ళు ఎక్కడ ఆ పని చేయలేరు. కొడుకు మీద వాత్సల్యం ఉందని కూడా ఎప్పుడు చెప్పలేదు అన్నమాట. చివరికి లాస్ట్ మినిట్లో చెప్తారనమాట, నాకు తార కంటే కూడా నీకంటే కూడా నా కొడుకు మీద ఎక్కువ ప్రేమ, వాడు ఏమైపోతాడు అని పెట్టాడనమాట. తర్వాత ఈ హెచ్చు తగ్గులోనే అసలు, ఇప్పుడు తమ్ముడి మీద ముందు నేను తగ్గితే కనుక నాకు అవమానం అయిపోతుంది అన్నావు కదా. హెచ్చు తగ్గులు అనేది కేవలం నీ యొక్క అహంకారంతోనూ, నీ యొక్క బలాబలాలతో కాదు, నీకున్న బాధ్యతలతో కూడా చూసుకోవాలి. అరే, నేను ఏ రాక్షసుడు పిలిచినా కానీ యుద్ధానికి బయలుదేరుతాడనమాట వాలి. ఇలాంటి వాడిని నిత్యం ఫైటింగ్స్ అనమాట. వాడికి ఒక రాజుగా, ఒక కుటుంబానికి పెద్దగా, వీళ్ళందరినీ చూసుకొని ఏమన్నా యుద్ధంలో ఏమన్నా అయితే జీవితం ఏమవుతుంది, ఫ్యామిలీ ఏమవుతుంది, ఇలాంటివి ఏం లేవన్నమాట. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆఫీస్ వ్యవహారాల్లో కనిపిస్తుంది. అంటే ఏదో ఒక ఆఫీసులో ఒక ఆఫీసర్తో పెద్ద ఫైట్ పెట్టుకుంటాడు, ఇక మొహం చెల్లలేనట్టుగా వాడు అక్కడ ఓడిపోతాడనమాట. ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేస్తానంటాడు. నీ యొక్క రెస్పెక్ట్ కాదు కదా, ఒక్కడే కాదు కదా, నువ్వు తీసుకునే మార్టిగేజీ, నువ్వు తీసుకునే పిల్లలు వాళ్ళ చదువులు, వాళ్ళ జీవితం, ఎన్నో రకాలు ముడిపడి ఉంటాయి. అన్నిటికీ నీ యొక్క రెస్పెక్ట్ని ప్రధానంగా తీసుకుంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడిపోతారు. వాలి తన జీవితాన్ని నడి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయాడన్నమాట. కేవలం చిన్న ఒక తగాద. ఒక కుటుంబ పెద్దగా వాళ్ళు చేసిన చాలా తప్పు. ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా చేసి వెళ్ళిపోయాడన్నమాట, తన యొక్క ఈగో దెబ్బతిందన్న ఉద్దేశంతో. వాలి యుద్ధంలో అంటాడు, రామా, నువ్వు ధర్మాత్ముడు, పుణ్యాత్ముడివి, నువ్వు ఎలాంటి తప్పులు చేయవు, నేను వేరే వాడితో యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు నా మీదే బాణం వెయ్యవు అని నేను అనుకున్నాను. రాముడే అంటాడు, అనుకోవడం నీ తప్పు అంటాడు. అసలు ఎలాంటి బెణుకు లేకుండా అంటాడు, అనుకోమని అనుకోమన్నాను, యుద్ధానికి వచ్చేవాడి నీ ఇష్టం, నువ్వు జాగ్రత్త చూసుకోవాలి, అది నా తప్పే ఉందంటాడు. కరెక్టే. యుద్ధాలు జరిగేది ఒకే ఒక్క ప్రిన్సిపల్ మీద అనమాట, బలహీనత. నువ్వు బలహీనంగా ఉంటే వాడు నేను కొడతాడు, వాడు బలహీనంగా ఉంటే నువ్వు కొట్టాలి.
అంత తప్పించి ఇంకా వేరే రూల్సే ఉండవు. నువ్వు యుద్ధ రంగంలో పోయి నేను లలితా సహస్రనామం చదువుతాను, ఇవాళ ఆదివారం ఆయుధాలు పట్టను, ఇవాళ సోమవారం ఇవన్నీ మడిగట్టుకున్నాను, ఈ పిచ్చి పనులు జరగవు. నేను ఎన్నో దానాలు చేశాను, ఎన్నో ధర్మాలు చేశాను, నేను యుద్ధంలో ఓడిపోవడం ఏంటి? లుక్, యుద్ధం అంటే ఒకటే రూల్, ఎవరు బలహీనంగా ఉంటే వాడు పడిపోతాడు. ఇది మన జాబులో మనం చూస్తుంటాం. వాడికంటే నాకు క్వాలిఫికేషన్ ఉంది, నేను ఇంత హార్డ్ వర్క్ని నిజాయితీగా చేశాను కాబట్టి ప్రమోషన్ నాకే రావాలంటాడు. అదేం ఉండదు. నీకంటే తక్కువ క్వాలిఫికేషన్ వాడు కాస్త మాటకారి, లేదంటే కాస్త కబుర్లు చెప్పేవాడు, అది వాడు తనకి వెళ్ళిపోతాడు అన్నమాట. నేను న్యాయం ధర్మంగా ఉన్నాను, నాకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంది, ఏజ్ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉంది, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రయారిటీలో నేనే ఫస్ట్, నేనే ఉండాలంటే ఆ నాటకాలను అడగవు. అందువల్ల ఒకసారి చూస్తుంటే ఒక్కొక్క మెటాల్లోనూ వాటిలో 10,000-10,000 మంది ఉద్యోగాలు తీసి అవతల పడేస్తున్నారు. 5,000, 2,000. జాబులు అంటే యుద్ధంలో అయితే బలహీనత, జాబులు అంటే ఆవశ్యం. నీ అవసరం, నువ్వు లేకపోతే కంపెనీ నడవదు, నువ్వు లేకపోతే జాబ్ నడవదు అంటేనే నువ్వు నిలబడతావు. మిగతా నీ క్వాలిఫికేషన్స్, నీ ఇన్ఫ్లుయెన్స్, నీ సత్శీలత, నువ్వు హార్డ్ వర్కింగ్, ఇవన్నీ బూడిదలో పోసి పన్నీరు అన్నమాట. కాబట్టి నువ్వు ఒక రంగంలో నిలబడాలంటే నీ అవసరం పెంచుకుంటూ ఉండాలి వాడికి, అప్పుడే నువ్వు నిలబడతావు. అదొక్కటే రూలు. అది నువ్వు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే నీ అవసరం ఉందంటే వాడు నేను తీసుకుంటాడు. కాబట్టి తీసుకోపోవటం అనేది వాడి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నమ్ముకొని నువ్వు బతకద్దు. అది వాళ్ళు చేసిన తప్పు. రాముడు ధర్మాత్ముడు కాబట్టి అధర్మంగా నన్ను ఎందుకు కొడతాడనేది నువ్వెందుకు ఊహించుకున్నావు? అది ఇంకొకటి, అనవసరంగా పరాయి వస్తువులు ఇంట్లో పెట్టుకోవద్దు. వాళ్ళకి ఎంతోమంది ఇక్కడ లేడీస్ ఉన్నారు వాడి దగ్గర. తార చెప్తాను అనమాట, చాలామంది లేడీస్ ఉన్నారు నీ దగ్గర, అనవసరంగా ఈ రూమ్ ఎందుకు ఇంట్లో పెట్టుకున్నావు అంటుంది. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఉన్న ఆవిడ సంతోషంగా ఉండదు, ఏడుస్తూ ఉంటుంది తన భర్త ఎక్కడో ఉన్నాడని చెప్పి. ఎప్పుడైనా ఒక బలహీనుడు ఏడుస్తూ ఉంటే ప్రకృతి వాడికి సహాయంగా వెళ్తుందన్నమాట. మన బెంగాల్లో ఫ్యామిన్ వచ్చింది, సెకండ్ వరల్డ్ వార్ 1940 సమయంలో పెద్ద ఫ్యామిన్ అనమాట. రాబందులు చూస్తుండేవన్నమాట, ఎప్పుడు చనిపోతాడా ఉన్న కాస్త ఫ్లష్ తిందామని, అంత ఫ్యామిన్ అనమాట. అన్నానికి లేని వాళ్ళు ఇక బ్రిటిష్ వాళ్ళని ఏమి ఎదిరిస్తారు, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళతో ఏమి యుద్ధాలు చేస్తారులే, ఇక వీళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చే క్వశ్చనే లేదనుకున్నారు చర్చిలు. ఈ నెవర్ థాట్ సడన్గా హిట్లర్ ఒక పెద్ద మేకై కూర్చుంటాడని. వీడి వినాశనం ఇండియా నుంచి రాదు, అది జర్మనీ నుంచి వస్తుందని వాడు ఊహించలా. ఎక్కడి నుంచి వచ్చింది హిట్లర్కి ఇంత ధైర్యం, ఇంత పవర్ అంటే, ఈ కాలనీస్లో ఉన్న హెల్ప్లెస్ పీపుల్ ఏడ్చి 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 వాళ్ళ ఉసూరంతా వీడి రూపంలో వచ్చి బ్రిటిష్ దాకా నాశనం అయిపోయింది అనమాట. ఎప్పుడైతే బలహీనుడు ఏడుస్తూ ఉంటాడో, తను తాను తట్టుకోలేకుండా ఉంటాడు, తను తాను ప్రొటెక్ట్ చేసుకోలేకుండా ఉంటాడు, ప్రకృతి వేరు రూపంలో వాడికి సహాయంగా వస్తుందన్నమాట. ఇప్పుడు రుమకు సహాయంగా రాముడి రూపంలో వచ్చిందనమాట. లేదు, మా అన్నయ్యని నేను ఎదిరించలేనని చెప్పి ఏడుస్తున్న సుగ్రీవుడికి రాముడి రూపంలో సహాయం వచ్చి పడింది. కాబట్టి ఎక్కడైతే బలహీనుడు ఏడుస్తూ ఉంటాడో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది వేరే రూపంలో వస్తుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వాడేం చేస్తాడులే అని చెప్పి వాడి స్థలాన్ని ఆక్రమిస్తాడనమాట, వాడిని నెడతాడనమాట. కానీ వెళ్ళేవాడు ఏడుస్తుంటాడు, ప్రతిరోజు ఏడుస్తాడనమాట. నా ఆస్తి అనవసరంగా ఈ ఎమ్మెల్యే కాజేసి ప్రతిరోజు ఏడుస్తుంటాడు. తర్వాత చూడాలి, ఈ ఎమ్మెల్యే కొడుకు ఏదో యాక్సిడెంట్లో చచ్చిపోవటం, లేదంటే ఈ ఎమ్మెల్యే కొడుకు జైల్లో పడటం,
ఆ ఏడుపంతా ఎక్కడికి పోతుంది? కాబట్టి అనవసరంగా నువ్వు రుమని ఇంట్లో పెట్టుకున్నావు అని చెప్పి తార చెప్తున్న ఉద్దేశం అదనమాట. ఇది ప్రాథమిక స్థాయిలో మనం చూస్తే. రాముడి గురించి కూడా మనం 2-3 మాటలు అనుకుందాం. సాధారణ వ్యక్తిగా రాముడు తీసుకుంటే కనుక ఆ స్టెబర్న్ ఉంది చూసావా, నేను ఒక ప్రతిజ్ఞ చేసి దానికోసం నిలబడతానని. ప్రతిజ్ఞ చేసిన 10 నిమిషాల్లోనే తెలిసిపోయింది వీడు రకరకాల ఊసరు వెళ్ళి వీడు సుగ్రీవుడు అని చెప్పి. బట్ రాముడు కంటిన్యూడ్ దాట్. అందువల్ల తార చేతిలో ఆ మాటలు పడాల్సి వచ్చింది అనవసరంగా రాముడు. అట్లాగే రాముడు ఆ ఉద్వేగంలో భార్యను ఎత్తుకెళ్ళిపోయాడు. భయంతో ఆశ్రమం రామ అని చెప్పి సుగ్రీవుడు అనగానే ఆ కరుణతో ఇచ్చేశాడనమాట. అది రాముడికి సరిపోతుందేమో కానీ ఇట్లాంటి ముందు వెనక ఆలోచించకుండా కనుక ఈ రోహింగాలను కనుక తీసుకొని మనం కనుక వాడికి ఆ శరణార్థులు అని చెప్పి వాళ్ళందరికీ నువ్వు ఆధార్ కార్డు ఇచ్చి ఓటేస్తాడులే అని చెప్పి పెడితే కనుక మొత్తం ఇండియాని తగలబడిపోతుంది అనమాట. జాగ్రత్త, ఎవరికి ఆశ్రమిస్తున్నావు, ఎందుకు ఆశ్రమిస్తున్నావు, ముందు వెనక ఆలోచించుకొని చేయాలి. ఇంకోటి, రాముడిలో తమ్ముడు, అన్నయ్య భార్య, తమ్ముడి భార్య, ఇవన్నీ చాలా మెచ్యూర్ నాగరికతకు సంబంధించినటువంటి రూల్స్ అనమాట, సామాజిక రూల్స్. తనేదో వేదాలు ఉపనిషత్తులు చదువుకున్నాడు, తర్వాత లాస్ రూల్స్ అవన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉన్న ఒక కింగ్డమ్స్ నుంచి వచ్చిన రాజు అనమాట. ఆ రూల్స్ తీసుకుని వచ్చి నువ్వు ట్రైబల్లో ఉన్న యానిమల్స్లో ఉన్న కింగ్డమ్స్లో నువ్వు అప్లై చేస్తే కనుక చాలా గజిబిజిగా ఉంటాయి. ఇప్పుడు తమ్ముడి భార్య నీకు కోడలతో సమానం అవుతుంది అది ఇదంటే, ఇక్కడ తగలబడిన రిలేషన్స్ అన్నీ అన్నయ్య అటెళ్ళంగానే అన్నయ్య భార్యని తీసుకోవటం, తమ్ముడు అటెళ్ళంగా తమ్ముడు భార్యని తీసుకోవటం, రకరకాల రూల్స్ రెగ్యులేషన్స్ అనమాట ఇక్కడ ఈ ట్రైబల్ రూల్స్. ఇండియానే కొన్ని రూల్స్ నార్త్ ఈస్ట్లో పనిచేయమని చెప్తుంది అనమాట. వాళ్ళ రూల్స్ అవి ఓకే, వాళ్ళ ఇండిజినియస్ పాపులేషన్ వాళ్ళ రూల్స్ వాళ్ళకని. అట్లాగే రాముడు ఎక్కడో బాగా మెచ్యూర్ అయిన ఎస్టాబ్లిష్డ్ అయిన కింగ్డమ్లో ఉన్న రూల్స్ తీసుకొచ్చి వెన్ హీ ట్రై టు అప్లై ఇన్ ఏ ట్రైబల్ వెరీ అన్ఆర్గనైజ్డ్ సొసైటీలో అప్లై చేయడంతో రాముడు ఎటు తిరగలేకపోయాడు అనమాట. కమిట్ అయిపోయాడు, కానీ బలమైన వాదనకి సంబంధించినటువంటి ఆధారాలు లేకుండా పోయింది. ఏదో లాస్ట్ మినిట్లో ఒక రూల్లో చెప్పుకుంటూ తప్పించుకున్నాడు, కానీ అనవసరంగా మాటలు పడాల్సి వచ్చిందనమాట. కాబట్టి నీ రూల్స్ నీ దగ్గర పెట్టుకో. లోకం అంతా ఇదే రూల్స్లో పనిచేస్తుందని మాత్రం నువ్వు పోవద్దు. ఎక్కువగా మన వాళ్ళు అనుకుంటారు, ఈ ముస్లిమ్స్తో కనుక చేసేటప్పుడు మన పిల్లలందరూ భయ్యా ఇది రావో భయ్యా ఉదరావో భయ్యా అనేది హిందూలో ఉన్న చెల్లెల్ని అన్నయ్య ఎలా చూస్తాడో అదే ఒక ముస్లిం 4-5 అమ్మలకు 3 ఒకే అన్నయ్యకి ఒకే తమ్ముడికి 10 మంది తమ్ముడు, వాళ్ళ మధ్య భార్య అనేది ఏమిటో భయ్యా అనేది ఏమిటో, ఇలాగే ఆ రూల్స్ అక్కడ అప్లై అవుతాను నువ్వు అనుకోవద్దు. నీ దగ్గర ఉన్న రూల్స్ నువ్వు పెట్టుకో, జాగ్రత్తగా ఒకటి దగ్గర పెట్టుకుంటూ, లేదంటే మాటలు పడాల్సి వస్తుంది, కష్టాలు పడాల్సి వస్తుంది రాముడిలాగా. వచ్చిన పని ఏమిటి రామా, సీతను ఎతుకుతానన్నావు, పోయి వాళ్ళ తగాదాలేవో కుటుంబ తగాదాలేవో తీర్చడానికి లోపలికి వెళ్ళావు. సరే, సమయం నీ ఏపుంది, నీకంత సమర్థుడి కాబట్టి సరైన సమయంలో నువ్వు బయటికి రాగలిగావు. సాధారణ వ్యక్తి తన పని పక్కన పెట్టుకొని వేరే కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు పరిష్కరించడానికి దిగడం వరకు తేలిక, అది అయి బయటకు వస్తుంది అనేది నమ్మకం ఉండదు. ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో, అదక్కడ ఒక ప్రొలాంగ్డ్ వార్ జరిగినట్టయితే సీత ఎక్కడ పోయేదో, ఈ వాలి సపోజ్ బాగా బలమైన యుద్ధం ఉన్న బలమైన శక్తివంతమైన వాడు, సపోజ్ ఈ వార్ కనుక కొన్ని నెలలు జరిగినట్లయితే, కాబట్టి ముఖ్యంగా కుటుంబ వ్యవహారాల్లో మనం వెళ్ళి సర్ది చెప్పాలని దిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నువ్వు సర్ది చెప్పినా కానీ అందరికీ తృప్తికరమైనటువంటి పరిష్కారం దొరకదు.
తృప్తి చెందని వాడు ఈ మధ్యవర్తిని నడిపిన వాడి మీద కోపం వస్తుందన్నమాట. ఇప్పుడు చూడు, అంగదుడి మీద, తారకు కూడా రాముడి మీద కాస్త ఒక ఇంత కినుకనమాట. మా నాన్న కొట్టారని వాళ్ళకి ఉంటుంది లోపల. సాల్వ్ చేశాడని తృప్తి సుగ్రీవుడికి ఉండదు. ఎందుకంటే వాడి పక్కన నా కొడుకుని రేపొద్దున రాజ్యానికి రాకుండా అంగదుని పెట్టాడని చెప్పి సుగ్రీవుడికి కొడుకు లేకపోతే పర్వాలేదు. సపోజ్ రేపొద్దున సుగ్రీవుడికి కొడుకు అయ్యాడనుకో, ఆ రోజు అందరు కలిసి నా చేత సంతకం పెట్టించారు, మా అన్నయ్య కొడుకు దీని మీద రావాలి, ఇప్పుడు చూడు నా కొడుకు రోడ్డు మీద పడ్డాడని. అప్పుడు రాముడి మీద కినిక అనేది ఉంటుందన్నమాట. అండ్ రాముడు దీనివల్ల ఏం సాధించాడు? వచ్చావు, తగాదాలు, గొడవలు అన్నీ అయినాయి. చివరికి ఏదో సుగ్రీవుడు వెతికి పెట్టాడు నాకు. మొత్తం యుద్ధం అంతా చేసింది రాముడే. ఇప్పుడు వానర్లు బ్రిడ్జిలు కట్టుకొని వెళ్ళారు అనుకున్నాం అనుకో, ఈ వానర సేన అంతా అక్కడ పోయినా అయితే మహా అయితే వెళ్ళి ఆ మిగతా రాక్షసుని చంపారనుకో. సరే, కరెక్ట్గా రావాల్సింది ఏమిటంటే రాముడికి ఆంజనేయ స్వామి సహాయం ఉంటే చాలు. ఈ భుజాల మీద వీళ్ళిద్దరిని తీసుకెళ్తే రాముడి 5 రోజుల్లోనే మొత్తం లేపేశాడు అనమాట. ఈ సుగ్రీవుడు ఈ గొడవ అంతా రాముడికి పెద్దగా ఏం ప్రయోజనం జరగల. కానీ లేని అపకీర్తి అవన్నీ రాముడు మూటకట్టుకోవాల్సి వచ్చింది. సరే, ఇక రాముడి గురించి ఎక్కువ మాట్లాడకూడదు. రాముడు మీద ఇన్ని టెస్టులు పెట్టాడు కదా వీడు సుగ్రీవుడు. నువ్వు అవి కొట్టు, ఇవి కొట్టు, అది చేయి, ఇది చేయి అన్నాడు కదా. నువ్వేమన్నా సుగ్రీవుడిని టెస్టులు పెట్టావా? ఈ క్యాండిడేట్ ఎంత పవర్ఫుల్ వాడు ఏమన్నా అని. అంటే ఇదన్నమాట రాముడు పెట్టిన టెస్ట్. వాలి సుగ్రీవుని చంపడు అని రాముడికి తెలుసు. ఎందుకంటే చంపేవాడైతే అసలు ముందే వీడిని రాజ్యం నుంచి బయటికి పంపించేవాడు కాదు. వీడి మీద కరుణ ఉన్నవాడని, ప్లస్ ధర్మాలు, సూక్ష్మాలు అన్నీ బాగా తెలిసిన వాడిని. వాలికి రాముడి మీద ఎంత భరోసా ఉందో రాముడికి వాలి మీద అంత భరోసా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వీడిని చంపడని తెలుసు. ఇక చంపడు కాబట్టి టెస్ట్ చేయాల్సింది ఏమనంటే సుగ్రీవుని టెస్ట్ చేయాలి. ఎందుకంటే రేపొద్దున సుగ్రీవుని వాడుకోబోతున్నాడు అనమాట యుద్ధాల్లో. అసలు వీడి వీక్నెస్, వీడు ఎంత యుద్ధం చేయగలడు, ఎప్పుడు యుద్ధం నుంచి పారిపోయే బ్యాచ్ వీడు అని చెప్పి రాముడు ముందు ఒక వదిలేనమాట. వీడిని పిచ్చ కొట్టని ముందు ఎంతవరకు వీడి విద్య నేర్చుకున్నాడు, ఎన్ని కుస్తీలు పట్టు వీడికి తెలుసు, రేపొద్దున వీడిని ఏ యుద్ధంలో ఎక్కడ బ్యాచ్లో వీడిని నింపాలి అని హాయిగా చూస్తూ కూర్చున్నామాట. వాడిని కొడుతుంటే వీడు ఎట్లా ఎదురు దెబ్బలు తింటున్నాడు, వీడు ఏం చేస్తున్నాడు, ఏ క్షణం వచ్చినప్పుడు వీడు పారిపోతాడు యుద్ధం నుంచి. లేకపోతే సపోజ్ అదే కాదనుకున్నాం, మొదటి యుద్ధం జరుగుతోంది కదా, మొదట యుద్ధం జరిగినప్పుడు 4 దెబ్బలకి అక్కడే వాడి చేతిలో సుగ్రీవుడే చచ్చిపోయాడు అనుకో, ఏమయ్యేది కదా. ఇప్పుడు రాముడు చెప్తుంది ఏంటి, నేను బాణాన్ని తెలియకుండా వేస్తే అది వాలికి తగలకుండా నువ్వు చనిపోతే నాకు పేరు దోషం వస్తుంది, నేను జీవితాంతం కూలిపోవాల్సి వచ్చేది, అయ్యో స్నేహితుని చంపుకున్నానని. అసలు ముందే వెళ్ళినప్పుడు మొదటి 4 దెబ్బల్లోనే సుగ్రీవుడు చచ్చిపోయాడు అనుకో, అప్పుడు మాత్రం దోషం రాదు. నువ్వు బాణం పట్టు కూర్చోటం ఎందుకు, ఇప్పుడు కొడదాం అని వాలి వచ్చాడు, రెండు పిడుగుతులు కొద్దంగానే వీడి హార్ట్ అటాక్ వచ్చి అక్కడే చచ్చిపోయాడు అనుకో. అసలే ఈ మధ్య అన్నం కూడా తింటలేదు వీడు, 4 దెబ్బలకి అక్కడే చచ్చిపోయాడు అనుకో. ఇప్పుడు వెళ్ళి సిపిఆర్ చేయలేడు కదా రాముడు వెళ్ళి. రాముడికి తెలుసు వాడు కొడతాడు కానీ చంపడు. అయితే రాముడికి తెలియంది ఏంటి, రాముడికి తెలియాల్సింది ఏంటంటే, నన్ను టెస్ట్ పెట్టాడు కదా వీడు, 7 చెట్లు కొట్టి నా బలం ఎంతో, ఇప్పుడు వీడి బలం ఏదో నేను చూస్తాను. నాకు కొట్టి ఫుల్గా వీడి బలం ఏంటి క్లియర్గా అర్థమైంది. వీడు
క్లాస్ ఏ ఫైటరా, క్లాస్ బి ఫైటరా, క్లాస్ సి ఫైటరా అనేది రాముడికి క్లియర్గా అర్థమైందనమాట. దాని అనుసరంగా వాడి మెయిన్ యుద్ధంలో ఎక్కడ వీడిని, ఏ రాక్షసుడి మీద వీడిని పంపించాలి, ఎక్కడ పంపించకూడదు అని చూసుకున్నాడు అనమాట. అది రాముడి పరంగా. సరే, రెండోసారి వెళ్ళినప్పుడు కూడా ఈ మెడలో హారాలు వేసి గొడవ అంతా చేసి పంపించాడు కదా రెండోసారి కూడా. అప్పుడు కూడా కొట్టచ్చు కదా, మొదట్లో రాగానే పర్ఫెక్ట్గా కొట్టాలి కదా. మొదట్లో శక్తిని, కమిట్మెంట్ని టెస్ట్ చేసుకున్నప్పుడు సెకండ్లో కూడా వీడు ఎంతవరకు ఆ నిబద్ధతతో ఫైట్ చేయగలుగుతున్నాడు. రాముడికి చంపడం ఒకే ఒక బాణం, అది ఒకే ఒక స్పాట్లో అయిపోతుంది అన్నమాట. రాముడికి తెలియాల్సింది ఏంటంటే రిపీటెడ్గా అయినా సరే ఎంతవరకు ఈ క్యాండిడేట్ ఈజ్ మోర్ రిలయబుల్, వీడి కెపాసిటీ మ్యాక్సిమం ఎంతవరకు ఉంది అది అసెస్ చేసుకోవడానికి తీసుకెళ్ళామన్నమాట. తర్వాత ఈ మెడలో హారాలు, తర్వాత ఆ గజ పుష్పమాల అనేవి మనం వేరే లెవెల్లో మనం అర్థం అవుతాయి, కానీ ఈ ప్రాథమిక లెవెల్లో అర్థం కాదు. ప్రాథమిక లెవెల్లో కూడా మెయిన్గా అర్థమైంది ఏంటంటే సుగ్రీవుడు రాముడిని టెస్ట్ చేసుకున్నాడు ముందు. ఇది రాముడు సుగ్రీవుని టెస్ట్ చేసుకున్నాడు, ఎంతవరకు వీడు వర్తి క్యాండిడేట్ అని. బాగానే ఉంది. సరే, నాకు తెలిసినంత వరకు రాముడి యొక్క విశ్లేషణ ప్రాథమిక స్థాయిలో ఇంతవరకు అనమాట. అలాగే మనం సుగ్రీవుడిది, వాలిది కూడా కాస్త ప్రాథమికంగా విశ్లేషణ చేసుకుందాం. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి. సో ఆ ముందు అనుకున్నట్టుగా నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకునేటప్పుడు కూడా నువ్వు వాడు చెప్పే కబుర్లు కాదు, నేనేదో వాడు CEO అని, నేను అది ఇది అని చెప్పి ముందు మనం మాట్లాడేటప్పుడు మొదటి ఫస్ట్ మీటింగ్లో చెప్పే కబుర్లు కాదు. నువ్వు యాక్చువల్గా యూ టెస్ట్ దట్ వన్. ఎందుకంటే మనకు తగిలే బ్యాచ్ అంతా ఎట్లా ఉంటారంటే మనం ఏదైతే వినాలనుకుంటున్నామో, మనం దేని గురించి ఆలోచిస్తామో అదే ముందేస్తారనమాట. ఇప్పుడు నాకేదో 50,000 ఏదో ఉందనుకో, లేదంటే ఒక 1 million ఏదో ఉంది, నేను ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, లేదంటే ఏఐలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అది అనుకున్నాం అనుకో, ఎవడో ఒకడు వస్తాడనమాట ఈ మీటింగ్లో. హలో, నేను ఆల్రెడీ ఓ మీటింగ్ ఏఐలో నేను ఆల్రెడీ 1 million వ్యాపారం చేస్తున్నాను, నేను పార్ట్నర్షిప్ కోసం చూస్తున్నాను, అది మెడికల్లో పార్ట్నర్షిప్ ఎవరైనా ఉంటే నేను బాగా చేస్తున్నాను. మనకంటే మనం మెడికల్లోనే ఉన్నాము, మనం కూడా అంటున్నాం కదా అని చెప్పి మనం ఏదో ఫ్రెండ్షిప్ చేస్తాం అనమాట. బట్ వాడు వేసేది ఏంటంటే యూ విల్ వెయిట్ ఫర్ యూ, బికాస్ దట్ ఈస్ వాట్ యూ వాంట్ టు హియర్. రాముడు ఏదైతే వినాలనుకున్నావో అదే సుగ్రీవుడు చెప్పాడన్నమాట ముందు. అలాగే జాగ్రత్త, ముందు 1-2 ఫ్రెండ్షిప్ సమావేశాల్లో జరిగేవి కాదనమాట, 4 తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు మీరు చూసేవన్నమాట. సో మనిషిని ఒక్కసారి డోంట్ అసెస్ ద పర్సన్ బై దేర్ కవర్ అంటాను. బుక్ కవర్ చూసి బుక్లో ఏముందో చెప్పలేము అన్నట్టుగా జాగ్రత్త చూసుకోవాలి అని చెప్పి రాముడు చెప్తున్నాడు అనమాట. రాముడి కథ ద్వారా వాల్మీకి మనకు చెప్తున్నాడు. సుగ్రీవుడు చూడు, సో సుగ్రీవుడిది మాత్రం చాలా చాలా దారుణంగా అనమాట. హీ డిడ్ంట్ గివ్ ఎనీ వాల్యూ టు ద రిలేషన్షిప్. దానివల్ల ఏమైంది చెప్పు, ఇవాళ నీకు రాజ్యం వచ్చింది, బంధువులు ఎవరు లేరు, అన్న కొడుకు నీ మీద ఏం ప్రేమ చూపించడు, నిన్ను సస్పిషియస్గా చూస్తానన్నమాట. తారా ఫోర్స్ఫుల్గా నీ దగ్గర ఉంది, కానీ తార మనసు ఇప్పుడు 2 రకాలుగా. ఒకటి, భర్త చనిపోయిన, అది మీరు ఎస్పెషల్లీ మీరు కనుక ఒక 40-50 శ్లోకాలు చదివితే కనుక తార ఏడ్చే విధానం, ఓ మై గాడ్, మన అన్నం కూడా తినరు అనమాట. అంత హృదయ విదారకంగా వాల్మీకి రాస్తాడనమాట. అంత ట్రొమాటిక్గా ఉంటుంది ఈ తార ఏడ్చే అనమాట. చాలా అంత ట్రొమాటిక్గా ఉన్న లేడీ సడన్గా షీ విల్ బికేమ్ లాయల్ టు సుగ్రీవ అండ్ షీ బిహేవ్ ద సేమ్ వే అంటే డౌట్ఫుల్ అనమాట. నువ్వు ఒక మనిషిని అంత ట్రొమాటిక్గా పుష్ చేసి మళ్ళా నార్మల్ మనుషులు అవ్వడం అనేది అసాధ్యం. ఇప్పుడు
రుమతో ఇన్నాళ్ళ పాటు రుమ బహుశా చూసి ఉంటుంది, మా ఆయన వస్తున్నాడు ఇన్నాళ్ళ తర్వాతని. నువ్వు సరిగ్గా మళ్ళా తారతో తిరగడం మొదలు పెడితే అది రుమ నీకు లాయల్ కాదు, తారా నీకు లాయల్ కాదు, అన్న లేడు, కొడుకు లేడు. అల్టిమేట్లీ యూ మేడ్ మెస్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇది ఆ రాజ్యం కోసం. నీకు రాజ్యమే కావాలన్నప్పుడు నీ సొంత క్యాపబిలిటీలు, అది వాళ్ళ నాన్న ఇచ్చిన రాజ్యం, అది నీకు రానప్పుడు నీ సొంతంగా వచ్చిన రాజ్యం నువ్వు తయారు చేసుకోవాలి. యాన్సిస్టర్స్ ప్రాపర్టీల కోసం అన్నదమ్ములు తగాదాలు పడి బంధుత్వం నాశనం చేసుకొని ఏ సుఖం అనుభవిస్తావు చివరికి నువ్వు? ఇది చాలా డైరెక్ట్ పాయింట్ అనమాట. నీ సుఖం అనేది నువ్వు తయారు చేసుకోవాలి. నీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి నీ సుఖాలను నిర్మించుకోవాలి. కానీ తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు బేస్డ్ చేసుకొని నువ్వు సుఖాలు అనుభవించాలనుకుంటే చివరికి అది యుద్ధాలకి, తగాదాలకి, మనశ్శాంతి లోపానికి కారణమవుతాయి. కాబట్టి స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్ అండ్ డోంట్ పుట్ యువర్ రిలేషన్స్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ఇమ్మీడియట్ బెనిఫిట్స్ అన్నమాట. సామాజికంగా తీసుకుంటే కనుక ఏదో ఇప్పుడు తల్లిదండ్రులు చదివించినటువంటి ఈ ఎంబీబీఎస్లు, బీటెక్లు ఇవి తీసుకొని వచ్చి దాంతోనే జీవితం మొత్తం నడుపుతాననుకుంటే కనుక అదో రకమైన యాన్సిస్టరల్ ప్రాపర్టీ అనమాట. దాని మీద బతుకుతానంటే కుదరదు. నీ స్కిల్స్ నీ అప్గ్రేడ్ చేసుకొని ఎప్పుడు యూ షుడ్ ఏబుల్ టు బీ ఎంప్లాయబుల్ అనమాట. అండ్ అది సుగ్రీవుడు చేయలేకపోయాడు. సుగ్రీవుడు ఎప్పుడు చూస్తే ఏంటంటే ఆ రాజ్యం కావాలి, రాజ్యం వస్తేనే నాకు సుఖం అనుకున్నాడు. కానీ కమాన్ లెట్ మీ స్టార్ట్ మై ఓన్ కింగ్డమ్ అనేది లేదు. అది కాక దీనివల్ల ఎన్నో రకాలు బయటపడ్డాయి. ఇన్నాళ్ళు గుట్టుగా అరణ్యంలో ఉన్న రాజ్యం ఇప్పుడు డైరెక్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ రామ. అయోధ్యలో ఏమన్నా రూల్స్ పాస్ చేస్తే అవన్నీ ఇక్కడ అప్లై అవుతాయి. ఇక్కడి నుంచి అక్కడ కప్పం కట్టాలి. అక్కడి నుంచి రేపొద్దున చెబుతాడు ఒకడికి ఒక భార్య ఉండాలంటాడు. ఒక భార్య తర్వాత రేపొద్దున ఏమైనా ఆయన చనిపోయినట్టే రీమ్యారేజ్ ఈజ్ నాట్ అలౌడ్ అని చెప్పి అక్కడి నుంచి ఒక రూల్ వస్తుంది అనమాట. యూ హ్యావ్ టు ఫాలో. మొత్తం కిష్కింద కింగ్డమ్ మొత్తం ఇట్ బికేమ్ సబార్డినేట్ టు రామాస్ కింగ్డమ్. ఇవాళ రాముడు ఉన్నాడు, రేపొద్దున లవకుశులు ఉంటారు, ఇంకో తర్వాత ఇంకో దుర్మార్గుడు ఎవడన్నా రావచ్చు. వాడి కింద ఇది రూల్ అనమాట. కప్పాలు కట్టాలి, రోడ్లు వేయమంటాడు అక్కడి నుంచి ఇక్కడ దాకా. మొత్తం యూ ఓపెన్ అప్ ద ఫ్యామిలీ మ్యాటర్స్, కింగ్డమ్ మ్యాటర్స్, ఎవ్రీథింగ్ టు సబార్డినేట్ టు సమ్ వన్. ఏం బాగుతున్నా 3 నెలలు ఇంట్లో ఉండలేదు, నిన్ను యుద్ధానికి తీసుకెళ్ళాడు. నీతో పాటు మొత్తం పిల్ల పాపలు అందరితో సహా యుద్ధాన్ని తరలించుకెళ్ళాడు రాముడు. ఒక రకంగా వచ్చి లక్ష్మణుడు అంటాడు, నడి రోడ్డు మీద తన్ని తగలేస్తాను కనుక నువ్వు రాముడి పని నువ్వు చేయబోతే అని చెప్పి భార్య ముందే ఇన్సల్ట్ చేస్తాడనమాట. యూ మేడ్ ఇట్ దట్ సిచ్యువేషన్. కుటుంబ వ్యవహారాల్లో పరాయవాణ్ణి తీసుకొచ్చాడు, రాముడిని తీసుకొచ్చి సెటిల్మెంట్ చేసినప్పుడు కుటుంబము పోయింది, పరువు పోయిందనమాట. అదిగాక కోట్ల మంది వానరాలు నీ కోసం యుద్ధానికి వచ్చినాయి. రాముడి యుద్ధానికి అవి వచ్చినాయి నీ బలం మీద కాదు కదా, మీ అన్నయ్య తయారు చేసి ఇచ్చిన బలం మీద అవన్నీ ఉన్నాయి. ఇవాళ యుద్ధంలో నీ బలం ఏంటో లోకానికి మొత్తం తెలిసిపోయింది. రేపొద్దున ఎవరు ఏ వానరము నీ మాట వినరు అనమాట. అండ్ ప్రతివాడికి తెలిసిపోయింది నీ బలం ఏంటో అనమాట. సో మొత్తం ఇంటి గుట్టు రట్టు మొత్తం అయిపోయింది, నీ బలం అందరికీ తెలిసిపోయింది. నౌ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు ఈవెన్ టు క్రియేట్ అన్ ఆర్మీ, అండ్ యువర్ ఆర్మీ ఈజ్ ఆల్వేస్ సబార్డినేట్ టు రామాస్. ఒక చిన్న ఉపకారం కోసం లాంగ్ స్టాండింగ్ స్టెబిలిటీ ఆఫ్ కిష్కింద ఇస్ గాన్. రేపొద్దున అంటాడు కిష్కిందకి జస్ట్ సామంత రాజ్యమే, ఇదంతా బౌండరీస్ అంతా మాదే అంటాడు అనమాట రాముడు. నోరు మూసుకొని ఒప్పుకోవాల్సిందే అనమాట. ఎందుకంటే సరే అది నెక్స్ట్ లెవెల్లో చూద్దాం అతను. సో సుగ్రీవ, యూ డిడ్ ఏ రాంగ్ థింగ్. You did it for a short gain, you did enormous damage to your family and kingdom. అట్లాగే మనం కూడా చిన్న చిన్న లాభాల కోసం మన ఇంటి పరువు ప్రతిష్టని బయటపెట్టుకోవడం, మన ఇంటి రహస్యాలు బయటపడి తిప్పుకోవడం, మన ఇంటి సమస్యలు వేరే వాడికి పరిష్కారం చేయాలనుకోవడం, ఇవన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి. ఇక లాస్ట్లో వాలి మనం అనుకున్నాం కదా, వేరే వాడి మీద నమ్మకాలతో మనం
యుద్ధానికి దిగటం, వేరే వాడు మన ఇప్పుడు సహాయం చేస్తాడు పైకి వెళ్ళటం అనుకోవడం అని చాలా పిచ్చితో పనులు. ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన మీద బ్రిటిష్ వాడు యుద్ధం చేస్తున్నప్పుడు బ్రిటిష్ వాడిని కౌంటర్ చేయడం కోసం కొంతమంది ఎస్పెషల్లీ ఆర్కాడ్ కింగ్స్ వీళ్ళందరూ ఫ్రెంచ్ వాళ్ళు వెనకాల జరిగారు అనమాట. ఫ్రెంచ్ ఆఫీసర్లు తీసుకురావటం, ఫ్రెంచ్ గన్నులు తీసుకురావటం, ఫ్రెంచ్ వాళ్ళని ట్రైనింగ్ చేయటం, దాంతో బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా యుద్ధం చేయడం అనేది కొన్నాళ్ళు చేస్తుండేవాళ్ళు. మెయిన్లీ ఈ తమిళనాడులో ఆ పాండిచ్చేరి దగ్గర నుంచి ఫ్రెంచ్ వాళ్ళ సహాయం తీసుకొని. అయితే 1800లో ఫ్రెంచ్కి బ్రిటిష్కి క్యూబెక్లో యుద్ధం జరిగింది అన్నమాట, కెనడాలో. అక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయారు. ఒక కండిషన్ ఏంటంటే, బ్రిటిష్ వాడి కండిషను, ఇండియాలో ఉన్న రాజులకి ఫ్రెంచ్ వాళ్ళు గన్నులు తర్వాత ట్రైనింగ్ ఇవ్వకూడదు అనే ఒక రూల్ పెట్టారన్నమాట అక్కడ ఒప్పందంతో. అక్కడ ఒప్పందంతో పెట్టినప్పుడు ఆ ఒప్పందం ఇక్కడ పాండిచ్చేరి దగ్గర వీళ్ళు అమలు చేయడం మొదలుపెట్టారు ఫ్రెంచ్ వాళ్ళు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు కింద జాతి వాళ్ళని కులాలు పెట్టి వాళ్ళు మిమ్మల్ని హింసిస్తున్నారు, మీరు రాజులు, అందువల్ల మిమ్మల్ని మేము ఎలాంటి సహాయం మీకు చెయ్యం. ఇదండి, ఇప్పటిదాకా లక్షలు తీసుకొని మా దగ్గర గన్నులు అమ్మిన వాడు సడన్గా నీకు ఈ ఈ క్షత్రియులు శూద్రులు వాళ్ళ విషయాలు నీకెందుకు అన్నారు వీళ్ళు. అట్లా కాదు, అసలు ఇక్కడ మైనారిటీకి మీరు ప్రొటెక్షన్ లేదు, అది లేదు ఇది లేదు చెప్పి మళ్ళీ ఫ్రెంచ్ వాడు అనమాట. మా ఫ్రెండ్స్ లూయి ఫిలిప్ చెప్పాడు, ఇట్లాంటివి మీకు ఇట్లాంటి వాళ్ళకి ఆయుధాలు చేయం, మీ దగ్గర సమానత్వం లేదు, మా క్రిస్టియానిటీలో మీ హిందూ మీరు చేసే పనులన్నీ తప్పు. విషయం చెప్పు అసలు, దానికి దీనికి సంబంధం ఏంటి? విషయం ఏంటంటే, మా మధ్య అక్కడ ఒప్పందం జరిగింది బ్రిటిష్ వాళ్ళకి మాకు, అందువల్ల మేము ఇక్కడ సహాయం చేయమన్నారు. మీకు ఒప్పందం జరగడం ఏంటి, మాకు ఇక్కడ ఆపడం ఏంటండి? విషయం ఏంటంటే, ఎక్కడో ఒప్పందాలు జరుగుతాయి, పర్యవసానాలు ఎక్కడో ఉంటాయి. ఎక్కడో సుగ్రీవుడికి రాముడికి ఒప్పందాలు జరిగినాయి, యుద్ధం జరిగింది కిష్కింధకాండలో అనమాట, మన ఈ వాళ్ళ ఇంటి ముందు అనమాట. కాబట్టి నీ జాగ్రత్తలో నీవు ఉండు, నువ్వు స్వతంత్రంగా ఉండు. ఎదుటివాడు ఎప్పుడు నీకు ఒకే రకంగా ప్రవర్తిస్తాడని నమ్మకం లేదు. వాడి ఇంట్లో విషయాలు, లేదంటే వాడి ఆర్థిక పరిస్థితులు, లేదంటే వాడి ఒప్పందాలు, వాడి బిహేవియర్లో మన కంట్రోల్ ఏమి ఉండదు అనమాట. వాలి అనవసరంగా రాముని నమ్ముకున్నాడు అనమాట. రాముడు ఎప్పుడు ధర్మ ప్రకారం జరుగుతాడు. రాముడు 100 రకాల మైండ్లు తిరుగుతున్నాయి అనమాట. యు ఆర్ జస్ట్ వన్ ఆఫ్ హీస్ ప్రాబ్లమ్స్. అందువల్ల వేరే వాడిని భరోసాగా చేసుకోవడం అనేది తప్పు. అలాగే ఇంట్లో భార్య అయినా కానీ, లేకపోతే ఫ్రెండ్స్ అయినా కానీ, నలుగురితో ఒపీనియన్ తీసుకొని ప్రవర్తించడం అనేది వాళ్ళ ద్వారా మనం తెలుసుకోగలిగింది. కాబట్టి మిత్రులారా, ఇది ప్రాథమిక స్థాయిలో వాల్మీకి మహర్షి మనకు అందిస్తున్న సందేశం అని నేను అనుకుంటాను. ఇవన్నీ వీటిలో మీకు తెలియనివి ఏం కాదు, ఏంటంటే ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ వచ్చానమాట. ఇక నెక్స్ట్ స్థాయిలో రాముడు ఒక సాధారణ వ్యక్తి కాదు, రాముడు ఒక రాజారాముడు, ఒక కింగ్ క్యాలిక్యులేషన్స్లో ఈ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇదే వాలి వధని ఎలా చూడొచ్చు. ఇక మూడో స్థాయిలో వేస్తే కనుక మనం జ్యోతిష్యపరంగా చూసుకుంటే వాలి ఎవరు, సుగ్రీవుడు ఎవరు, వీటి మధ్య సంబంధం ఏంటి. నెక్స్ట్ ఇంకా జీవాత్మ పరమాత్మ స్థాయిలో, ఆధ్యాత్మిక స్థాయిలో చూసుకుంటే ఈ కథ మనకేం చెబుతుంది అనేది మనం ట్రై చేద్దాం. స్వస్తి.